ఈ నిర్మానుషంగా మాట్లాడడం గల కారకులు ఎవరంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు, రేవంత్ రెడ్డి సర్కారు. అందుకే మీ సంక్రాంతి తర్వాత మీరు కనుక రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల గురించి మాట్లాడకపోతే, ఉద్యోగాల గురించి మాట్లాడకపోతే సంక్రాంతి తర్వాత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి చావు డప్పు కొట్టబోతా ఉన్నా. ఆల్రెడీ నేను ఒక నిరుద్యోగుల హక్కుల వేదికగా ఒక లెక్చరర్గా ఉండి ఇప్పటి వరకు 3 సార్లు అంగర్ స్ట్రైక్ చేసినాం. మా నిరుద్యోగ మిత్రులంతా ఇందిరా పార్క్ కాడ 2 సార్లు ధర్నా చేశారు. అలాగే మరికొంతమంది విద్యార్థులు సెక్రటరీ ముట్టడి చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేసినాం. యూనివర్సిటీలు బంద్ పెట్టినాం, లైబ్రరీలు బంద్ పెట్టినాం. అయినా ఈ ప్రభుత్వానికి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే బూతు పురాణం నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి బూతు పురాణాలకు ముఖ్యమంత్రిగా మారిండు. తిట్ల దండకం తప్ప ఈ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఏం చేసిండని మీకు క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఒక ఆయన 50,000 అంటూ, ఇంకోటి 60,000 అంటాడు, ఇంకోటి 70,000 అంటాడు, ఇంకోటి 80,000 అంటాడు. మొన్న సర్పంచ్ ఎన్నికల కంటే ముందు 40,000 ఉద్యోగాలు ఇస్తాం, మీరు చదువుకోండి అన్నాడు. మరి 40,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? జనవరి 1కి ఇస్తావా? జనవరి 26కి ఇస్తావా? 2028లో ఇస్తావా? 2029లో ఇస్తావా? అసలు ఇస్తావా ఇయ్యవా? ఏ ఉద్యోగాలు ఇస్తున్నావు? ఇవాళ మాజీ సీఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగుల లెక్కలు తీయడం కోసం కమిటీ ఏర్పాటు చేసిరు. కమిటీకి 60 రోజులు టైం ఇచ్చి 6 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కమిటీ నివేదిక రాలా. గ్రూప్ 2 గ్రూప్స్ సంబంధించి సిలబస్ కమిటీ ఏర్పాటు చేసిరు. ఆ సిలబస్ కమిటీ నివేదిక రావాలా. ఇక్కడ టీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా విఫలమవుతున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. నిరుద్యోగుల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ ఎట్లాగా మోసం చేసింది, మరి టీఆర్ఎస్ పార్టీకి ఏమైంది? మరి టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు? ఎందుకంటే వాళ్ళు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 కూడా ఉద్యోగాలు ఇవ్వని ఒక పరిస్థితులలో ఈ గవర్నమెంట్ కొనసాగుతుంది. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇప్పటికీ 8 మంది చనిపోయారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పి జాబ్ క్యాలెండర్లు ఇచ్చి ఏప్రిల్లో ఫేజ్ 1 అని, అక్టోబర్లో నవంబర్లో ఫేజ్ 2 అని ఎన్నో రకాలుగా వాళ్ళ మమ్మల్ని నిండా ముంచుతున్నారు. వాళ్ళ ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లేదు. ఇవాళ ప్రైవేట్ ఉద్యోగాలు లేవు. ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలు అసలే ఇవ్వడం లేదు. ఇవాళ మరి ఇవాళ రాష్ట్రంలో బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, పిహెచ్డి చేసిన వాళ్ళు స్విగ్గీలో పనిచేస్తున్నారు, జొమాటోలో పనిచేస్తున్నారు, ఇవాళ బైక్ రైడర్గా పనిచేస్తున్నారు. ఎంత ఘోరమైన